అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అమ్మ అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 92వ నామం యేసుక్రీస్తు యొక్క 92వ గుణాతిశయం. సర్వ శరీరులకు ఆహారం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 15వ వచనం 16వ వచనం చదువుదామండి. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 15వ వచనం 16వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపే చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. నీవు గుప్పిళ్ళను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య భాగము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో సంభాషించును గాక. దేవునికి స్తోత్రం. ఆయన సర్వ శరీరులకు, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చే దేవుడు. ఆహారం ఇచ్చే దేవుడు. చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉద్యోగాల్లో జాయిన్ చేసుకుని జీతాలు ఇవ్వలేక ఉద్యోగాలు తీసేస్తున్న రోజులు ఇవి. ఆఖరికి అమెరికా వంటి దేశం కూడా చాలామంది నా దేశంలో నుంచి మన ఇండియాకి పంపించేసిన విషయాలు మనందరికీ తెలుసు. అయితే మన దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఏదైతే కలుగునుగాక, ఏదైతే సృష్టించబడునుగాక, ఏదైతే సృజించబడునుగాక అని పలుకగా పుట్టిన వాటన్నిటికీ, అది ఏదైనా కానీ, చిన్నదే కానీ పెద్దదే కానీ, మన కంటికి కనిపించనిది కానీ, మన కంటితో చూడలేని వాటిని సహితం ఆయన పోషిస్తున్న గొప్ప దేవుడు. ఆయన సమస్త జీవులకు, సమస్త శరీరులకు ఆహారం ఇచ్చే గొప్ప దేవుడు. దేవుని యందు ప్రియమైన వారలారా, ధైర్యం తెచ్చుకోండి. ఆహారం అంటే ఏదో బిర్యానీ లేకపోతే పులుసు అన్నం, తెల్లన్నం ఇది కాదు. అది కూడా దాంతోపాటు ఆత్మీయ ఆహారం. నీకు కావలసిన, ఆత్మకు కావలసిన ఆహారాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఎందుకంటే ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉందని లేఖనం చెప్తుంది. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందని వాక్యం చెప్తుంది. నీ వాక్యం మమ్మల్ని స్వస్థపరుస్తుంది అని లేఖనం చెప్తుంది. నీ గాయాలే మాకు నెమ్మదినిస్తాయి, స్వస్థతనిస్తాయి అని వాక్యం తెలియజేస్తుంది. ఆయన సమస్తాన్ని, ఆయన వైపు చూసే వాటినన్నిటినీ మరొక్కసారి చెప్తున్నాను. 104వ కీర్తన చాలా చాలా ముఖ్యమైనది. 104, 107. ఎందుకు అని అంటే అక్కడ సమస్త సృష్టి, సింహాల దగ్గర నుంచి నీటిలో ఉండే చేపల వరకు ఏ విధంగా దేవుని వైపు చూస్తే, ఒకవేళ ఆహారం ఇవ్వకపోతే అవి ఏ విధంగా చనిపోతే దిగులు పడతాయి అనేది. అది మాట నాకు అసలు అర్థం కాదు. చేపలు దిగులు పడడం ఏంటి? ఆహారం ఇవ్వకపోతే అవి కలతపడును, ప్రాణం విడిచి మట్టి పాలైపోతాయి. ఏమండి, అంతగా గొప్ప దేవుడైన వాడు ఎంత మనల్ని ఆశీర్వదిస్తున్నారు, ఎంత దీవిస్తున్నారు, మనల్ని ఎంత పోషిస్తున్నారు అనేది చూస్తే అసలు అర్థం కాదండి. మన పట్ల ఆయనకున్న కేరింగ్, అసలు ఆ జాగ్రత్త ఎంతో గొప్పది. 147వ కీర్తన పక్కనే ఉంటుంది. 147వ కీర్తన 8వ వచనం 9వ వచనం కూడా చదువుదాం. ఆయన ఆకాశాన్ని మేఘాలతో కప్పుతారు, భూమి కొరకు సర్వము సిద్ధపరచువారు. భూమికి కావాల్సింది సమస్తం సిద్ధపరుస్తారు. ఎందుకంటే భూమి మనం పోషించబడాలి కాబట్టి. తరువాత పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకు అరుచుచుండు పిల్ల కాకులు. పెద్ద కాకులకి ఎలాగిస్తాడు? పిల్ల కాకులకు సహితం ఆహారం ఇచ్చే గొప్ప దేవుడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైనా దూర ప్రాంతాల్లో మన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంటికి వస్తాము, 2 రోజుల్లో వాళ్ళ ఇంటికి వస్తారు అనగానే తండ్రి సంగతి ఏమో కానీ తల్లులు చేసే పని ఏంటంటే, వాళ్ళకి ఏమైతే ఇష్టమో, వాళ్ళు ఏదైతే తినడానికి అత్యాసక్తి చూపిస్తారో, అమ్మ నీ చేతి వంట ఎంత బాగుంటుంది, ఇది వండి పెట్టని వాళ్ళు అడగకముందే, వాళ్ళు గుమ్మంలో అడుగు పెట్టకముందే అవన్నీ చేసి సిద్ధపరిచి వారికి పెట్టడానికి చాలా వాంఛ కలిగి ఉంటుంది తల్లి. అది తల్లికి చెందవలసిన, అది అతిశయమే. తల్లుల గురించి మనం ఆలోచించవలసిందే. ఎంతైనా మన తల్లులు మన పట్ల ఎంత కేర్ తీసుకుంటారు కదా. వాళ్ళే
మనకి వాళ్ళ మధ్యలో మనం వస్తాం, మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనం. కానీ గర్భమందు మనం రూపింపబడక మునిపే మనల్ని చూచిన దేవుడు, మన ఆఖరి శ్వాస వరకు మనల్ని కాపాడుతున్న దేవుడు, తన పిల్లలైన వారిని ఇంకెంతగా వీళ్ళకి ఏ ఆహారం ఇస్తే బాగుంటుంది, వీళ్ళు ఎలాంటి ఆహారం తింటే బాగుంటుంది, వీళ్ళు మంచి ఎదుగుదలలో ఉండాలి, లేకపోతే అందంగా సొగసుగా కనపడాలి, ఆత్మీయ సౌందర్యం ఉండాలి, ఉంటే వాళ్ళు ఎలాగ ఎత్తబడే గుంపులో ఉంటారు అని మన గురించి అనుక్షణము ఆలోచిస్తున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే తల్లి కంటే ముందు దేవుడు ఉంటాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఉంటుంది, తల్లి అయినా మరుస్తుంది కానీ మనల్ని మరిచే దేవుడు కాదు ఆయన, తనని మరిచే దేవుడు కాదు. ఆయన చేతి గాయాల్లో దాచుకున్నాడు ఆయన. ఒకవేళ తల్లి వారి చేతుల మీద మన పేరు ఏమంటారు దాన్ని పచ్చబొట్టుగా వేసుకోవచ్చేమో, కానీ దేవుడు తన చేతుల్లోనే దాచేసుకున్నాడు, తన గాయాల్లో మనల్ని దాచుకున్న గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఏం తింటామా ఏం తాగుతామా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 32 మన ఈ మధ్యన కూడా మనం చదువుకున్నాం. ఏం తింటామా ఏం తాగుతామా ఏం ధరించుకుంటామా అని మీరు ఆలోచించవలసిన అవసరమే లేదు. వాటన్నిటి గురించి మనకంటే ముందుగా పరలోకపు తండ్రికి తెలియను. నువ్వేం తినాలో, ఏ ఆహారం ఇవ్వాలో, ఏ టైంలో మంచినీళ్ళు ఇవ్వాలో, ఏ టైంలో ఏ వస్త్రం ఇవ్వాలో సమస్తం ఆయనకి తెలుసు అండి. ఆయనకి తెలుసు. మనం ఏదో అని అనుకుంటాం, మనమే పెద్ద డిజైనర్లు అని, లేదా డిజైనిస్టులు అని, లేకపోతే ఇంకోటని మ్యాచింగ్లు గీచింగ్లు ఇవన్నీ చూస్తాం. వాటన్నిటికంటే ఆయనకు ముందు బాగా తెలుసు నువ్వు ఎలా ఉంటే బాగుంటావు. ఎందుకంటే నీ వలన ఆయన నామం మహిమపరచబడాలి. కాబట్టి ఆ గొప్ప దేవుడు తెలియజేస్తున్న మాట, నేను సర్వ శరీరులకు ఆహారం ఇచ్చే దేవుడు. గుప్పిలు విప్పి ఆ గుప్పిల్లో ఏముందో కూడా ఆయన చూసుకోడండి, మనకు చూపించేస్తాడు. ఇదిగో ఇదంతా నీకే అని చూపించి మనలను ఆనంద పరవశులుగా చేసే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ దినాన్ని ఆయన మాట్లాడుతున్నారు. ఏ పరిస్థితుల్లో మీరు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు, ప్రతి మనిషికి ఏదో ఒక అవసరం ఉంటుందమ్మా. చాలాసార్లు చెప్తున్నాం, మరీ చెప్తున్నాను. టీవీ 9 వాళ్ళు ఒక యాడ్ ఉంటుంది, అప్పు లేనివాడు గాడిద అని. ఏమండి, అలాగే అవసరం లేనివాడు కూడా అలాంటి వాళ్ళే. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం ఉంటుంది. అవసరం లేని వారు ఎవ్వరూ భూమి మీద ఉండరు. అవసరాలన్నీ తీరిపోయిన ఇంటికి వెళ్ళిపోవడమే. వారందరితో దేవుడు నీకు ఏ అవసరమైనా కానీ నేను తీర్చగలిగిన సమర్థుడు, నువ్వు అటు ఇటు చూడొద్దు, నువ్వు నా వైపే చూడు అనేది ఆయన కోరిక. మనం దేవుని మీదే మనసు పెట్టుకోవాలి, దేవుడినే నమ్ముకోవాలి, ఆయన్నే హత్తుకోవాలి. ఆయనతోనే సహవాసం చేయగలిగినట్లయితే ప్రతి ఒక్కరికి ఆహారం పెడుతున్న దేవుడు నిన్ను దాటి ఎందుకు వెళ్ళిపోతాడు? నువ్వంటే ఆయనకి ఏమైనా చిరాకా, లేకపోతే మీ పాత కక్షలు ఏమైనా ఉన్నాయా దేవుడికి? మనకి అవేం లేవు కదా. ఒకవేళ ఉన్నా కానీ సమస్తాన్ని క్షమించాడు, ప్రాణమే ఇచ్చేశాడు. ఇంకేమైనా ఇవ్వడానికి ఆయన సమర్థుడు, ఇస్తాడు కూడా. 84వ కీర్తన 10వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 80 చూడండి, 80:10 మీకు బాగా ఇష్టమైన మాట. నీ నోరు బాగుగా తెరువుము. 81:10 చూడండి. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపేదను. ఇది మన పృథ్వీ గారికి బాగా ఫేవరెట్ వర్డ్ అండి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ మెసేజ్, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపుతాను. ఆయన ఇందాక మనం చదువుకున్న 147వ కీర్తన 9వ వచనంలో పిల్ల కాకులకు అరుచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చి. మీరు చూస్తారంటారు ఒకవేళ అది వీడియోస్లో కానీ ఎక్కడైనా, తల్లి కాకి పిల్ల కాకి ఒక పురుగునో దేన్నో తీసుకొచ్చి ముక్కును కరుచుకుని దాని నోట్లో పెడుతున్నప్పుడు అది ఎంత నోరు తెరుస్తుందంటే మనం అనుకోం దీనికి ఇంత నోరు తెరవగలదా అని. ఏమంటే అంత తెరుస్తుంది అది. అంత తెరిస్తే ఆ నోట్లో ఆ కాకి ముక్కుకున్న, లేకపోతే ఆ కాకి నోట్లో ఉన్న ఆహారాన్ని జార విడుస్తుంది. మనం కూడా ఎంతో ఆశపడతాం. లోక విషయాల్లో ఆశీర్వాదం కానివ్వండి, ఆత్మీయ విషయాల్లో ఆశీర్వాదం కానివ్వండి. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నీ నోరు బాగుగా తెరువు, నీ నోరు తెరువు, నేను దాన్ని నింపుతాను అని అంటున్నాడు ఆయన. నింపుతాను. నోరు తెరవడం అంటే నోరు తెరుచుకుని హాల్లో నుంచి బెడ్రూమ్ నుంచి డైనింగ్ హాల్లోకి తిరగడం కాదు. దేవుడి సన్నిధిలోకి వెళ్ళి 2 చేతులు పైకెత్తి, ప్రభువా నాయన నా ఆకలి తీర్చు ప్రభువా, ఆత్మీయ ఆకలి తీర్చు తండ్రి, లేకపోతే శారీరకంగా నా పరిస్థితి ఇది,
నా కొడుకు పరిస్థితి, నా కూతురు పరిస్థితి ఇది, నా కుటుంబం పరిస్థితి ఇది. ఆయనకి తెలియదని కాదు, ఆయనకి తెలియదని కాదు, ఆయనకి సమస్తం తెలుసు. ఇప్పుడు మొదట్లో మనం మాట్లాడుకున్నాం, కొడుకో కూతురో ఇంటికి వస్తున్నారని అంటే తల్లికి నువ్వు వెళ్ళి అడగవలసిన అవసరం, ఆయనకి తెలియదని కాదు, సిద్ధపరుస్తుంది. కానీ అడగవలసిన బాధ్యత మనది కదా, నోరు తెరవవలసిన బాధ్యత మనది ఉంది కదా. దేవుడు చెప్పాడు కదా, నువ్వు నోరు తెరువు, నేను దాన్ని బాగుగా నింపుతాను. ఎప్పుడు నమ్మకంతో ఆయన నా నోటిని నేను ఇంతగా తెరుస్తాను. ఆ పిల్లకాయకు కూడా ఆశ అదేనండి. ఏదైనా దేవుడు ఒకటి సృష్టించాడు అని అంటే దాంట్లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఆ తల్లికాయకు ఒక చిన్న పురుగు ఏ చెవును తీసుకొచ్చి దాని నోట్లో జారు విడుస్తుంది. కానీ దాని ఆశ ఏంటి? నా నోటి నిండా ఆహారం ఉండాలని. ఆ పిల్లకాయకి ఇంత పెద్ద నోరు తెరుస్తుంది. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. మనం అంత ఆశతో, అంత నమ్మకంతో మనం నోరు తెరిచినట్లయితే ఆ తల్లికాయకి చిన్నదే పెట్టొచ్చు, కానీ దాని సామర్థ్యాన్ని బట్టి, దాని స్తోమతను బట్టి మన దేవుడు సర్వకృపానిధి, సంపదల గని అయిన గొప్ప దేవుడు. నీ నోటి నిండా నింపి అది పొంగి పొర్లేటట్టుగా చేసే సమర్థుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి నీ నోరు ఎంత తెరుస్తావో, నువ్వు ఎంత నమ్మకం పెట్టుకుంటావో. ఏమంటే 1 లీటర్ నీళ్ళు బాటిల్లో లీటర్ నీళ్ళు, అదే 10 లీటర్ల ఒక క్యాన్ అనుకోండి, దాంట్లో 10 లీటర్లు పడతాయి కదా. 100 లీటర్ల ట్యాంక్ అనుకో, 100 లీటర్లు పడతాయి కదా. మనకి సామర్థ్యము కొలది మనం నోరు తెరిచి దేవుని దగ్గర అడిగితే నీ సామర్థ్యాన్ని మించి నువ్వు ఊహించలేనంతగా మేలులతో నింపగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు కదా. ఆ దేవుడే మాట్లాడుతున్నాడు ఈ దినాన్న, నేను సర్వ శరీరులకు ఆహారం ఇచ్చే దేవుడు, నేను సర్వ శరీరులను పోషించే దేవుడు, నేను యెహోవా ఈరేని, నీకు కావలసిన సమస్తమును సమకూర్చుకొని వాడను. నువ్వు నా మీద నమ్మకం ఉంచితే చాలు. పోయిన వారం కూడా, పోయిన ఆదివారం కీర్తనల ధ్యానంలో కూడా సింహపు పిల్లలైన 34వ కీర్తన 10వ వచనం, కీర్తనల గ్రంథం 34వ కీర్తన, సింహపు పిల్లలైన ఆకలిగా ఉంటాయేమో కానీ ఆశ్రయించు వారికి ఏది మేలు కొదువై ఉండదు. అప్పుడు కేవలం దావీదు గారికి ఆహారం ఉంది ఏంటండి? దావీదు రాసిన కీర్తన కదా అది. ఎక్కడుండి రాశాడు? అదుల్లాము గుహలో నుండి రాశాడు. అదుల్లాము గుహ అంటే ఏంటి? సమస్త విధములైన కష్టాలు, సమస్యలు, ప్రతి రకరకాల బాధలు. ఆయనకు ఉన్న బాధలు మనకు లేవు. ఒక రకంగా శత్రురాజు వచ్చి మొత్తానికి భార్య పిల్లల్ని బట్టలు లేకుండా దిగంబరులు చేసి వాళ్ళని బంధించి తీసుకెళ్ళిపోతా ఉంటే, తనతో పాటు ఉన్న ఆ సహచరులు 600 మంది రాళ్ళెత్తి చంపేయాలనుకున్నప్పుడు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని, అంత బాధల్లో ఉన్నవాడు అదుల్లాం గుహకి వెళ్ళి దాక్కుని, అదుల్లాం గుహలో ఆహారం లేని పరిస్థితుల్లో ఆయన అంటాడు, సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలిగా ఉంటాయేమో కానీ ప్రభువా, నిన్ను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు. ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఆహారం లేదు, కడుపు మండిపోతుంది అక్కడ. ఎటు నుంచి సౌలు వచ్చి చంపేస్తాడని భయం. అలాంటి పరిస్థితుల్లో ఆ మాట అన్నాడంటే ఆయన నమ్మకపు స్థాయి అంత. అలాగే దేవుడు ఆశీర్వదించాడు కదా. బర్జిల్లయిని లేపాడు, ద్రాక్ష అడలు పంపించాడు. వాళ్ళని ఒక అరణ్యంలో నిద్రపోవడానికి పరుపులు తీసుకొచ్చాడండి బర్జిల్లయి. నమ్మకాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ. నేను శారీరకంగా నిన్ను దరిద్రుని చేసేసి నువ్వేమో పురుగులు పట్టిపోతా ఉంటే నీ వల్ల నేను మహిమ పొందుతానని దేవుడు 66 అధ్యాయాలు 66 గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు. ఆయన నమ్ముకుంటే చాలు, ఆ నామమును మనం ఉచ్చరిస్తూ ఉంటే చాలు, అది నేను ఆశీర్వదిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యందు ప్రియులరా, సర్వ శరీరాలకు ఆహారం ఇచ్చే దేవుడు మన పక్షాన ఉన్నారు. ఆయన ఆశీర్వదిస్తారు. కాకపోతే మనం చేయవలసింది ఏంటి అంటే, ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా కాదు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతకాలి. మత్తయి సువార్త 6:33 అదే తర్వాత ఉంటుంది. దేవుని రాజ్యాన్ని వెతకాలి. నీతి ఏంటి? దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానం, ఆత్మయందలి ఆనందం. నీతిగా ఉండాలి ఏసే, సమాధానంగా ఉండాలి ఏసే, దేవుని రాజ్యం ఏసే. ఏసయ్య నువ్వు వెతుకుతూ ఉండాలి అంతే. దానికి పెద్దగా బాబోయ్ దేవుని రాజ్యాన్ని వెతికేయాలని భూతద్దాలు కొనేసేసుకుని బయట తిరిగేసి ప్రయోజనం ఉండదు. యేసు ప్రభువుని వెతకాలి. 105వ కీర్తన ఉంటుంది, వెతకండి దేవుణ్ణి, వెతకండి. వాక్యంలో ఒక వాక్యం ఉంది అని అంటే దాన్ని మనం వెతకాలి. ఇంకా ఏం దొరుకుతుంది. దేవుడికి ఆ గనిలో నుండి కావాల్సిన వజ్రాలను, రత్నాలను తీసుకుని బలమును వెదకుడి. ఆయన సన్నిధిని వెతకాలి. ఎక్కడ దొరుకుతుంది ఆయన సన్నిధి? ఆయన సన్నిధి ఎక్కడుంది? ఆయన సన్నిధిలో సంతోషం ఉంది కదా, ఆయన సన్నిధిలో నీతి ఉంది కదా, ఆయన సన్నిధిలో సమాధానం ఉంది, ఆయన సన్నిధిలో ఆనందం ఉంది, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంది. ఆ సన్నిధిని
కాబట్టి ఆయనను వెతికితే చాలండి, వెతికితే చాలు. ఆయన వెతికితే ఎలాంటి ఆహారం ఇస్తాడు అని అంటే యెషయా గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం. శ్లేషాన్నములను అంటే చూడండి. ఉందమ్మా. వేశ్య జీతముగా ఉన్నది. శ్లేషాన్న పానములను నేను నీకు అనుగ్రహిస్తానని అంటున్నాను. పద్దెనిమిదవ వచనం అయితే కన్ఫామ్. 23, 24 చూడండి. 25 దేవుణ్ణి స్తుతించుడి. 20 తర్వాతే చూడండి. 18వ వచనం. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. శ్లేషాన్న పానములు మధ్యలో ఉంటుంది. 23:18 చదవండి ఒకసారి. వేశ్య జీతముగా ఉన్నదాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును, అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు. 24:18 తూముల పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదుల కంపించున్నవి. చూడు ఒకసారి పుట్టు శ్లేషాన్న పానములు. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ధ్వనితో ఆయనను స్తుతించుడి, భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు. ప్రభు నాకు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకున్నట వలన రక్షింపబడెదరు. మీరు ఊరుకు 21:5 చదవండి అమ్మ. యెషయా గ్రంథం 21:5. వారు భోజనపు బలను సిద్ధము చేయుదురు, తివాసీలు పరుతురు, అన్నపానములు పుచ్చుకొందురు. లేచి కేడములకు చమురు రాయుడి. దేవునికి స్తోత్రం. చాలండి. దేవుని కృపను బట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ 20లో ప్రభువు నీకు క్లేశాన్న పానములు ఇచ్చెను, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. అన్నపానములు పుచ్చుకుంటారు దేవుని యొక్క 30-20 అంటే చూడండి ఒకసారి. ప్రభువు నీకు క్లేశాన్న పానములను ఇచ్చెను. క్లేశ అన్నపానములు అని అంటే కర్డ్ విత్ ఫుల్ మీల్స్ విత్ కర్డ్, పూర్తి భోజనము పెరుగుతో అనుగ్రహిస్తాడు దేవుడు. అదే సామెతల గ్రంథం 10:3, 10వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. యెహోవా నీతిమంతుణ్ణి ఆకలి కొననీయడు. ఎప్పుడైతే మనం దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతుకుతామో ఆ దేవుడు మనల్ని ఆకలి కొనిచ్చే దేవుడు కాదు. అది ఆత్మీయ ఆకలి అయినా కానివ్వండి, శారీరకంగానే. నిన్ను పస్తు మాత్రం పడుకొనివ్వడండి. నా అనుభవ సాక్ష్యంలోంచి చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న దగ్గర నుంచి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఏడుపులు, రకరకాల పరిస్థితులు అన్నీ వచ్చినా కానీ
ఇంటెన్షనల్గా నేను ఉపవాసం ఉంటే తప్ప దేవుడు ఏ రోజు ఇది నాకు దొరకలేదు లేకపోతే ఇంకోటి అనే ప్రసక్తే లేదండి. మనం మాత్రం ఉపవాసంతో ఉపవాసంతో ఉండకుండా మనల్ని పోషించే గొప్ప దేవుడు ఆయన మనల్ని పోషిస్తాడు, ఆయన మనల్ని సహాయం చేస్తాడు. మనం చేసే ప్రభు నేర్పిన ప్రార్థన కూడా అదే కదా, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మనకేం కావాలి ఏంటి అనేది ఆయనకి తెలుసు. ప్రభు మాకేం నిర్ణయించావో ఆ అనుదిన ఆహారం దయచేయండి. ఒకవేళ పాస్టర్ గారు మేము బాగా డబ్బులు ఉన్న వాళ్ళం, మాకు కావాల్సిన అన్నీ ఉన్నాయి, ఇంట్లో బియ్యం కట్ట ఉంది, అన్నీ ఉన్నాయి, మేమెందుకు ప్రార్థన చేయాలి అని అంటే తినడానికి మేము నవ్వడానికి మింగడానికి ఆయన ఆజ్ఞ ఉండాలి కదా. మన ఇంట్లో బిర్యానీ చేసుకుంటాం, బిర్యానీ చేసుకున్న తర్వాత ఏదో కబురుతో వెళ్ళిపోతాం, అది పక్క వాళ్ళకో వాచ్మెన్కో వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచో తీసుకొచ్చానండి రైసు, అది ఎవరికో వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది, అది దేవుడికి తెలుసు అంతే. ఒకవేళ మనం తినాలి, మన ఇంట్లో ఉన్నది అన్నపానములు మనం పుచ్చుకున్నది మనం మింగగలగాలి అని అంటే దేవుని యొక్క ఆజ్ఞ ఉండాలి. అలాగే 12వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన సమస్తాన్ని బాగా పండించేసుకున్నాడు. ఏం చేద్దామా అనుకుని 12వ అధ్యాయం లోకాసువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది, 18వ వచనం నుంచి ఉంటుంది. 12వ అధ్యాయం లోకాసువార్త 18వ వచనం. నా బాగా పండేసింది ధాన్యం, ఏం చేయాలి, నా కొట్లు విప్పి పెద్దవి చేసేసుకుంటాను, దాచేసుకుని ఆయన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు అని అన్నాడు. పాపం ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు బతికేద్దాం అనుకున్నాడు అయ్యగారు, కానీ దేవుడు ఆ పర్మిషన్ ఇవ్వలేదు. వెర్రివాడ, నీ ప్రాణాన్ని కోరుకుంటున్నారంట. ఎవరు కోరుకుంటున్నారండి? ఆ కోరుకుంటున్నది ఎవరు అనేది ఒకసారి మనం ధ్యానించుకున్నాం. నీ ప్రాణాన్ని వారు కోరుకుంటున్నారని ఉంటుంది అక్కడ. అదేనండి, ఒకసారి అడుగుచున్నారట. సిద్ధపరిచినవి ఎవరైపోతే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. నువ్వు తినడానికి లేదు, నువ్వు వచ్చే అంటే దేవుడు వెళ్ళిపోవడమే. మనకి ఎంత ఉందో అంత ఉందని కాదండి, మనం తినాలి అని అంటే 5 ఏళ్ళు లోపలికి వెళ్ళాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆయన కృప ఉండాలి అంతే. ఆయన మన ఎడల కృప చూపిస్తున్నారు కాబట్టి. కరోనాలో ఎంతమంది అండి దాటిపోయారు. మనం ఉన్నాము అని అంటే మన గొప్పతనం కాదు, లేకపోతే ఇంకోటి ఏదో కాదు, కేవలం దేవుని కృప. ఆ దేవుడే చెప్తున్నాడు, సర్వ శరీరులకు నేను ఆహారం ఇచ్చే దేవుణ్ణి. ఆయన మనల్ని పోషించే గొప్ప దేవుడు, ఆయన మనల్ని సహాయం చేసే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఇది 92వ నామం. 93వ నామం గురించి మనం నేర్చుకుందామండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. యెహోషువ గ్రంథం 93వ నామం, 93వ గుణాతిశయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. సర్వలోకనాథుడు. 93వ నామం ఏమిటంటే సర్వలోకనాథుడు. సమస్తమును పరిపాలించేవాడు, సర్వలోకమునకు ఆధారమైన నాథుడు ఆయనే. నా ప్రాణనాథుడు అని అంటే నాకు ఇష్టమైన భర్త గారు అంటే బాధ్యత వహించువాడు, సర్వలోకము యొక్క బాధ్యత వహిస్తున్నవాడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయనకున్న 93వ గుణాతిశయం, 93వ నామం ఏమిటి అని అంటే సర్వలోకనాథుడు. చదువుతున్నాను ఒకసారి, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు, పై నుండి వచ్చి పారుతున్న నీళ్లు ఆపబడి పైనే ఏకరాశిగా అయిపోయినాయండి. ఇప్పుడు నిబంధన మందసం మోసుకుని వెళ్ళే బాధ్యత సేవకులది. నిన్నటి దినాన్న సోమవారం దినాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. దేవుని నడిపింపు మనకి కావాలి అని అంటే దేవుడు ఇవ్వాలి, యేసుక్రీస్తు ప్రభువైన వాక్యం ఇవ్వాలి, పరిశుద్ధాత్మ దేవుడి త్రిత్వం అనేది ఇవ్వాలి. అది ఎలా పొందుకోవాలి అనేది వివరించేవాడు సేవకుడు, లేకపోతే యాజకుడు, లేకపోతే ప్రధాన యాజకుడు. వీరి పని. ఇప్పుడు మందసాన్ని మోసేది కూడా సేవకులే, మందసాన్ని మోసేది కూడా ప్రధాన యాజకులే. వాళ్ళు మోస్తారు. వారి అరికాళ్ళు ఆ నీళ్లలో పెట్టగానే ఎన్ని ప్రయత్నాలు చేసినా పైనుండి వచ్చే నీరు ఆగటం అనేది అద్భుతాలలో అత్యద్భుతం. ఒక రకంగా ఎర్ర సముద్రం పాయలవటం, పైనుండి వచ్చే నీళ్లు ఆగటం, కొండల మీద నుంచి పెద్ద ప్రవాహం వచ్చేస్తుంది. అది కొండ మీదే గడ్డగట్టేసి కొండ మీద నీళ్ళు కొండ మీద ఆగిపోయినాయి. ఎప్పుడు నిబంధన మందసం భుజముల మీద పెట్టుకున్న సేవకుల అరికాళ్ళు ఆ నీట తాకగానే అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి అని అంటే యెహోషువ గారికి 1వ అధ్యాయంలోనే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలోనే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు అడుగుపెట్టిన స్థలమును నేను నీకు
ఇచ్చేస్తాను, ఆశీర్వదించేస్తాను అని. ఆయన లేవీలు యాజకులు అడుగు పెట్టగానే ఆ ఆశీర్వాదం గృహంలోనికి రావాలి. దేవుని సేవకులు కానీ యాజకులు కానీ లేవీలు వాళ్ళు దేవుని మందసాన్ని కలిగిన వారు గృహంలో పెట్టగానే ఆశీర్వాదం అనేది రావాలి. ఎందుకు అని అంటే సర్వలోకనాథుడు ఆ నిబంధన మందసంలో ఉన్నారు. ఆయన అహరోను కర్ర, తర్వాత ఆ ఆకాశ ఆహార ధాన్యమైన మన్నా, 10 ఆజ్ఞలు కలిగిన పలకలు ఆ నిబంధన మందసం భుజాన్ని పెట్టుకుని వారు మోస్తున్నారు. దేవుని యొక్క అత్యున్నతమైన పరిస్థితిని ఆయన వారి భుజాల మీద మోస్తున్నారు. కాబట్టి అడుగుపెట్టిన స్థలం దీవించబడుతుంది. ఎందుకని? యేసుక్రీస్తుని మోసుకుని తిరుగుతున్న వారు, వారి అడుగులు కూడా దేవుని సన్నిధిలో చాలా ప్రశస్తమైనవి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. పైన పరలోకమందే కానీ భూమి మీదే కానీ నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది. లూకా సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. దేవునికి మత్తయి సువార్త. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకం మీద భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉంది. ఆ సర్వాధికారము ఇయ్యబడిన సర్వలోకనాథుణ్ణి మనం నెత్తి మీద పెట్టుకున్నట్టయితే, భుజాల మీద పెట్టుకుని మోస్తున్నట్లయితే, గుండెల్లో పెట్టుకుని కొలుస్తున్నట్లయితే, పాత నిబంధనలో సేవకులందరిది, కొత్త నిబంధనలో అందరూ రాజులైన యాజక సమూహమే. చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తేబడిన వారే. ఆయన గుణాతిశయములను ప్రచురపరచవలసిన వారే. పూర్వము ప్రజగా ఉండి ఇప్పుడు దేవుని ప్రజగా మారిన వారే గనుక ఆయన ఆజ్ఞిస్తున్నారు. ఏంటి అని అంటే, సర్వలోకనాథుడైన నేను మీ భుజముల మీద ఉన్నారు, మీ గుండెల్లో ఉన్నారు, మీరు నన్ను మోస్తున్నారు కనుక మీరు అడుగుపెట్టిన స్థలం అంతా నేను మీకు ఇస్తున్నాను. ఎందుకంటే సమస్త అధికారం సముద్రం మీదే కానీ, కొండల మీదే కానీ, నదుల మీదే కానీ, భూమి మీదే కానీ అన్నిటి మీద అధికారం ఎవరిది? దేవుడిదే. వాటన్నిటి మీద అధికారం ఉన్న దేవుడు నీకున్న పరిస్థితుల మీద, నీకున్న అప్పుల మీద, లేకపోతే నీ భర్త మీద, లేకపోతే నీ భార్య మీద, లేకపోతే పిల్లల మీద, వారికి అడ్డుపడుతున్న ఆ సాతాను శక్తులు అన్నిటి మీద అధికారం కలిగినోడే కదా. వేటి మీదైనా సరే అధికారం దేవుడిదేనండి, దేవుడిది. సముద్రం పాయలైపోమంటే అయిపోయింది, నది ఆగమంటే ఆగిపోయింది, పర్వతాలు సరళం చేయబడమంటే సరళం చేయబడ్డాయి, లోయ సరగును భూమితో సమాంతరంగా అవును కాకంటే అయిపోయింది, నీకు విరోధంగా రూపించబడింది ఏది వర్ధిల్లదు కాకంటే పోయింది. యుద్ధం చేస్తాడు ఆయన, యుద్ధం మానిపిస్తాడు ఆయనే, ఆ అధికారం ఆయిందే. ఇక మన సమస్యలు ఏమాత్రం ప్రభువా నా సమస్య ఇది అని అంటే దేవుడు చూసుకుంటాడు కదా. ఏమండి? ఆయన సర్వలోకనాథుడు. ఇక ఆయన మించిన అధికారం కానీ, ఆయన మించిన మన ఎడల బాధ్యత వహించేవాడు కానీ ఎవరు లేరు. అందుకనే యెషయా ప్రవక్త అంటాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని అంటే ఆయన మనల్ని పెళ్లి చేసేసుకుని వేరేగా కాదు, మన పట్ల బాధ్యత వహించేవాడు ఆయన. నీ సమస్యల్లో ఉన్నాడు అని అంటే దేవుడిని పక్షానే ఉంటాడండి. నువ్వు బాధల్లో ఉన్నాడంటే దేవుడిని పక్కనే ఉంటాడు. నువ్వు సుఖంగా వెళ్తున్నప్పుడు పక్కన నడుస్తాడు, నువ్వు కష్టాల్లో బాధ్యతలో ఉన్నప్పుడు నిన్ను ఎత్తుకుని నడుస్తాడు. అది తేడా. గాఢాంధకారపు లోయ అయినా నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు, ఉంటాడంతే. కాకపోతే ఆ గాఢాంధకారపు లోయ ఎందుకు అలవ్ చేసావు ప్రభు అంటే అనుభవం కోసమే. రేపొద్దున ఆశీర్వాదం రావాలి అని అంటే, ఆశీర్వాదానికి తగ్గ జీవితం నీకు ఉండాలి అని అంటే తగిన అనుభవం ఉండాలి కదా. ఆ అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? శ్రమంలో నుంచి. శ్రమం లేకపోతే ఎలా? కాబట్టి శ్రమ పొందుట మనకు మేలు. ఆ సర్వలోకనాథుడు మనలను కాపాడునుగాక. కీర్తనల గ్రంథం 67వ కీర్తన 6వ వచనం. కీర్తనల గ్రంథం 67వ కీర్తన 6వ వచనం. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. భూలోక దేవుడు మమ్మల్ని దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు దేవునికి స్తోత్రం. మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే పైన ఆకాశం ఉంది కానీ భూమికి సమస్త అధికారం ఆయిందే. ఎంత నమ్మకంతో, ఎంత కాన్ఫిడెన్స్తో మాట చెప్తాడు చూడండి. దేవుడు మా దేవుడే అది ఇంకెవ్వరూ కాదండి. భూమి ఆకాశములు సృజించిన మా దేవుడే మమ్మలను ఆశీర్వదిస్తాడు. అప్పుడు భూదిగంత వాసులందరూ రే సురేష్ గారి పని అయిపోయిందిరా, ఏం లేదు అనుకున్న వాళ్ళు ఆశీర్వదించబడడం చూచి వాళ్ళందరూ దేవుణ్ణి మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం.
మొదటి మాట దేవుడు మనతో మాట్లాడింది సర్వ శరీరులకు ఆహారం ఇచ్చే దేవుడు. 93వ మాట సర్వలోక నాథుడు. 94వ మాట 46వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి చదువు. ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరుచువాడు. దాని తర్వాత ఇంకో 2 మాటలు ఉంటాయండి, అవి వచ్చేవా. విల్లు విరుచువాడు ఆయనే, తెగనరుకువాడు ఆయనే, అగ్నిలో కాల్చువాడు ఆయన. ఈ 2 నామాలు వచ్చేవారని చెప్తాం. ఇదొక్కటి మాత్రం ఇప్పుడు ధ్యానించుకుని, విల్లు విరుచువాడు ఆయనే. 96వ కీర్తన 46వ కీర్తన 23వ కీర్తన 91వ కీర్తన మనం ఎంత బైహార్ట్ చేస్తామో 46వ కీర్తన కూడా అంతే ప్రాముఖ్యమైంది. భలే ధైర్యం ఇచ్చేస్తుంది ఆ కీర్తన. నేను మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. మొదటి వచనం దేవుడు మనకు తోడు ఆశ్రయము, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. 2వ వచనం చెప్పక్కర్లేదు. భూమి మార్పు నొందిన, నడి సముద్రంలో పర్వతములు మునిగిపోయిన, జనములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు ఏవి మనము భయపడవలసిన అవసరం లేదండి. సముద్రం సునామీ వచ్చేసి మన మీద పడిపోతున్నా కానీ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మొదటి వచనం దేవుడు మనకు ఆశ్రయం, దుర్గం. ఆయన ఆపత్కాలంలో సునామీ వచ్చినప్పుడే నేను కాపాడుతాడు. సునామీ వచ్చినప్పుడు నేను పారిపోతారండి. మన సొంతం అనుకున్న వాళ్ళు, ప్రమాణం చేసిన వాళ్ళు కూడా మంచి గ్యాలప్ మీద పరిగెట్టుకెళ్ళిపోతారు. దేవుడు మాత్రం పక్కనే ఉంటాడు. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. 5వ వచనం చదువుదామండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, చలనం లేదు. దేవుడు నీలో ఉంటే నీకు చలనం లేదు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? దేవుడు మనలో లేకుండా నేను క్రైస్తవుడిని, నేను ఇలాగా అలాగా అంటే చిన్న తాటాకు చప్పుడికే నీకు భయం వేసేస్తుంది. ఏమంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి చలనం లేదు. తర్వాత మాట కూడా ఉంటుందండి. అరుణోదయమున దేవుడు నీకు సహాయం చేస్తాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో. అరుణోదయమున అంటే నా డిక్షనరీలో సాయంత్రం అని. మరి మీ డిక్షనరీలో ఏమనుందో ఎవరో ఏం మాట్లాడట్లేదు, గ్రూప్లో ఉన్నారు. అరుణోదయము అంటే సూర్యోదయము. అరుణ అంటే సూర్యుడని అర్థం. సూర్యోదయం కాకముందే మనం దేవుని దగ్గర ఉంటే దేవుడట ఏమంటాడంటే అరుణోదయ దానికి సహాయం చేస్తాడు. మా అరుణోదయం లేచి నిద్రపోతుంది, దుప్పటి కప్పుకుంటే నీకు వచ్చి సహాయం ఏం చేస్తాడు? సహాయం కావాలనుకున్నప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి కదా, ఆయన వచ్చి చేస్తాడు. నీకు విరోధముగా రూపించబడిన విల్లు విరవబడాలి అని అంటే, నీకు విరోధముగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లింపకుండా ఉండాలి అని అంటే, శత్రువులు ఎదుట నీకు భోజనం దొరకాలి అని అంటే, నువ్వు ప్రభువా అని నువ్వు చేతులు జాపుకుని ఉంటే అరుణోదయాన్ని వచ్చి స్టార్టింగ్ ఎవరో లెక్క ముందు నీకు సహాయం చేసి వెళ్ళిపోతాడు ఆయన. రాత్రి అంతా తెలుగుగా ఉంటాం. అదంతా నేను రాత్రంతయు శ్రమ పడినా పాడు రాలేదు ప్రభు అరుణోదయమున సహాయం చేస్తాడు అని. అలా నువ్వు దేవుని వాక్యానికి ఎదురెళ్తే ఎలాగవుతుంది కదా. 6వ వచనం చదవండి. జనములు ఘోషిస్తున్నాయి, రాజ్యాలు కదులుతున్నాయి. తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చును. దేవునికి స్తోత్రం. విల్లు విరుచువాడు అని అంటే ఆయన మాట్లాడితేనట భూమి కంపించిపోద్ది, కరిగిపోద్ది. ఇక విల్లే మాత్రం. కాబట్టి దేవుని యందు ప్రియులారా, ఆయన విల్లు విరుచువాడు. మొదటి సమూయేలు గ్రంథంలో గొలియాతు గారు ఉన్నాడు. పెద్ద బళ్ళెం పట్టుకుని ప్రయోజనం ఏముంది? ఏమంటే యువతలో దావీదు గారు రాయి ఎట్టుకున్నాడు. రాయే మాత్రం బళ్ళెం ఎంత పెద్దది. గొలియాతు ఖడ్గం మళ్ళంటి వాళ్ళు అయితే క్రెయిన్ జేసీబీ తీసుకొస్తే కానీ మొయ్యలేం మనం, అంత బరువు ఉంటుంది అది. గొలియాతు ఖడ్గం. బాలుడు దావీదు దాన్ని జాగ్రత్తగా గొలియాతు తల తెగ నరికి మోసుకుని వచ్చేసాడు. ఓ చేత్తోనేమో బళ్ళెం, ఓ చేత్తో తెల. ఏమండి ఎవరు విరిచారు? దావీదు కాదు, నేను యెహోవా పేరిట వస్తున్నానని చెప్పన్నాడు కదా. ఆ సైన్యములకు అధిపతి అయిన యెహోవా విల్లు విరుచువాడు కదా, విల్లు విరిచేశాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చదువుదాం చాలు.
రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. ఇది అయిన తర్వాత మోయాబీలు, అమ్మోరీలు, మెయూని కొందరు దండెత్తి యెహోషాపాతు మీద 3 రాజ్యాలు కలిసి యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చారండి. 3 రాజులు భయంకరులు. మోయాబీలు, అమ్మోరీలు అంటే మామూలు వాళ్ళు కాదాడు. ఏమండి, వాళ్ళు దండెత్తి వచ్చారు యెహోషాపాతు మీదకి. యెహోషాపాతు గారి సైన్యం ఏమాత్రం, వాళ్ళు 3,000 మంది ఈజీగా ఓడిపోతారు. ఓడిపోయినట్టే నమ్మకంగా వచ్చేసారు వాళ్ళందరూ. అయితే యెహోషాపాతు గారు వెళ్ళి దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా మాకు దిక్కు నీవే, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, మాకు ఆ శక్తి సరిపోదు. దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ఎందుకని? విల్లు విరుచువాడు ఆయనే, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే, భూమి మార్పు చెందేసినా కానీ భయపడొద్దని చెప్పినవాడు ఆయనే. వాళ్ళ తాతగారు రాసిన కీర్తనది. ఏమండి, ఆ మాటలన్నీ తెచ్చుకుని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ప్రవక్త గారు వచ్చి, బాబు నువ్వేం కంగారు పడద్దు, నువ్వు లెగు అని. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కత్తులు, బళ్ళాలు, బాణాలు ఇవి పట్టుకెళ్తారు. వీళ్ళేం పట్టుకెళ్ళారట? సాక్సాఫోన్లు, గిటార్లు, కీబోర్డ్లు, ఏమండి డ్రమ్మర్లు, వీళ్ళందరినీ తీసుకుని ఇందాక పాడిన పాట, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని అని పాడుకుంటా వెళ్ళిపోతూ ఉంటే దేవుడు మాటు కాండ్రను పెట్టాను. ఏమండి పెట్టడా? మొదలు పెట్టగానే స్తుతించడం మొదలు పెట్టగానే దేవుడు ఏం చేశాడు? ఎక్కడి నుంచి వచ్చారండి మాటుకాండ్రు? దేవుడు పంపించాడు. దూతలే, పరలోక సైన్యం దేవుడే పంపించాడు. దేవుడు తప్పితే శత్రువుల యొక్క విల్లు విరవడం అనేది జరిగే పని కాదు, మన వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే మనం పోరాడునది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఏమండి, ఎఫెసీ పత్రిక అండి 6వ అధ్యాయం, ఏదో ఒక వచనం చదువు, 6:16 అండి. ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిబాణాలన్నిటినీ ఆర్పటకు శక్తిమంతులు. దుష్టుని అగ్నిబాణాలు మనకు కనపడవు కదండి అమ్మా, మనకు కనపడవు. మన శక్తివంతులు అవ్వాలంటే కనపడేది ఎవరికి కనపడతాయి? దుష్టుని అగ్నిబాణాలు దేవుడికి కనపడతాయి. ఆయన ఆర్పేస్తాడు. మనకు ఉండవలసింది విశ్వాసం ఉండాలి. ఇప్పుడు యెహోషాపాతు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ప్రవక్త వచ్చి, బాబు మీరు ఖడ్గాలు పట్టుకెళ్ళొద్దు, డాళ్ళు పట్టుకెళ్ళొద్దు, కేడలు పట్టుకెళ్ళొద్దు, గిటార్లు పట్టుకెళ్ళండి, కీబోర్డులు పట్టుకెళ్ళండి నమ్మాలి కదా ముందు ఈయన. మనమైతే ఏం చేస్తాం? ఊరుకోండి, మీరు భలే ఎటకారంగా ఉంది, మేమంటే మీకు హాస్యాస్పదం అయిపోయింది, ఈ ప్రవక్తకు కూడా శత్రురాజులు ఏదో చిన్న టిప్ ఇచ్చినట్టున్నారు, అందుకని ఈయన ఇలా ప్రవచిస్తున్నాడు అని రకరకాల మాటలు మాట్లాడతాం. ఏమండి, కానీ యెహోషాపాతు నమ్మాడు. ఆ నమ్మకమే, ఆ విశ్వాసమే అక్కడ ఉన్నమాట. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం. దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై. చీకటిలో ఎవరి మీదండి? యథార్థ హృదయులు, దేవుడిని నమ్ముకున్న వారి మీద వేయటానికి తమ బాణంలో నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా వారు సంధించారు. వాటిని విరిచేవాడెవరు? దేవుడే. వాళ్ళట ఎక్కువ పెడతారు మన మీద. ఎక్కువ పెట్టిన సంగతి కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనమంతా ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క కాపుదల మన మీద ఉంది కాబట్టి, విల్లు విరుచువాడు మన పక్షాన ఉన్నారు కాబట్టి, ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నారు కాబట్టి మనకు ఆ విశ్వాసం ఉంటే చాలు. ఆ విశ్వాసాన్ని బట్టి శత్రువుల యొక్క విల్లు విరిచే దేవుడు మన పక్షాన ఉన్నారు. మనం ఏదో జరగట్లేదు, ఇంకా ఆశీర్వదించబడట్లేదు, ఇంకా ఆశీర్వాదం రావట్లేదు, ఇంకా నాకు కలిసి రావట్లేదు అని అనుకుంటాం. కానీ ఏదో ఒకటి పనిచేస్తూ ఉంటుంది, ఏదో అగ్నిబాణం మనకి తెలియంది పనిచేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే, దేవుడి సన్నిధిలో మోకరించి, ప్రభువా నా పరిస్థితి ఇలా ఉంది, మీకు సమస్తం ఎరిగిన దేవుడు కదా తండ్రి, నీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవనైన సాతాను యొక్క అగ్నిబాణములను నువ్వు కూల్చే ప్రభువా అంటే ఆయన ఒక దూతను పంపిస్తాడంతే. ఆ విల్లు విరవబడుతుంది. ఏదేదో రకరకాల మాటలు, ఏదో రకంగా సాతాను, మనం ఎంత భక్తిగా ఉంటామో సాతానుడు మనల్ని పడిగొట్టడానికి అంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
దానికోసం అని చెప్పి ఎదుటి వాళ్ళని వాడుకుంటాడు, బయట వాళ్ళని వాడుకుంటాడు, ఇంట్లో వాళ్ళని వాడుకుంటాడు, ఎవరినైనా వాడేస్తాడు. వాడి వాడకం చాలా గొప్పది. ఆ వాడకం గురించి మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుస్తుంది. కాబట్టి ఏదైనా అడ్డంకి వస్తుంది, పని జరగట్లేదు అని అంటే ఈ 46వ కీర్తన దేవుని సన్నిధిలో మనం ఉచ్చరించగలిగితే అక్కడ ఉంటుంది, ఊరకుండుడి నేనే దేవుడిని అని తెలుసుకో. తెలియక మనకి బాధలండి. ఎందుకు 46వ కీర్తన అంత మంచిది మనకి బైహార్ట్ చేయాలి అని అంటే, మనం ఊరకు నిలబడాలి. దేవుడు ఉన్నాడు, విల్లు విరుచువాడు నా పక్షాన ఉన్నాడు, ఆయన సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక నాథుడు, ఆయన సమస్త అవసరతలు తీరుస్తాడు, సమస్త శరీరులకు ఆహారం ఇస్తాడు అనే విశ్వాసం మనకి తెలియక, యుద్ధం చేయువాడు ఆయనే, మాన్పువాడు ఆయనే, నిరంతరం ఏలే దేవుడు ఆయనే, యెహోవా షమ్మా ఆయనే, దహించు అగ్ని ఆయనే అని మనకు తెలియక మన ప్రయత్నాలు మనం చేస్తాం. మన ప్రయత్నాలు మనం చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తే, సరే కానీ చెయ్యి అంటాడు. ఆయన చెయ్యండి కానివ్వండి అంటాడు. తీరా ఎక్కడో అక్కడ పుల్ స్టాప్ పడిపోతే అప్పుడు దేవా అని అంటే వచ్చేస్తున్నాను ఆయన అంటాడు. ఆయన వారు మొర్ర పెట్టగా నేనున్నాను అని అంటాడు. ఆయన ఆ మొర్ర పెట్టే అంత సమయం దేవుడు మనకి ఇస్తాడు. అంత బాధ ఎందుకు, టైం వేస్ట్ అవ్వడం. మొదట్లోని ప్రభువా నాయన నీ చేతికి అప్పగించేస్తున్నాను తండ్రి, ఈ ఉద్యోగం పరిస్థితి, ఈ ట్రాన్స్ఫర్ సంగతి, లేకపోతే మాకు రావాల్సిన సకల ఐశ్వర్యముల సంగతి నీ చేతికి అప్పగించేస్తున్నాను ప్రభు, నువ్వు చూసుకో. కాస్త లేట్ అయినా కానీ ఊహించలేని, ఏమంటే ఊహించడానికి కూడా మనకు ఊహకు రానంత మేలు దేవుడు మనకు చేస్తాడు. ఆయన దగ్గర ఉంది, సిద్ధంగా ఉంది. మనం ఆయన సన్నిధిలో ఓరక నిలబడి, దేవా నువ్వు దేవుడు కదయ్యా, నువ్వు విల్లు విరుస్తావు, బళ్ళాలను ఇరగొట్టేస్తావు, నువ్వేమైనా చేస్తావు, నువ్వు ఆ పట్టణంలో ఉన్నావు, మేము చెల్లించిపోం, మేము భయపడం, మాకు దుర్గానివి నీవు అని అన్నీ ఆయన మీద ఆధారపడిపోతాయి. ఏమంటే నీ చిన్న నమ్మకాన్ని, నీ చిన్న విశ్వాసాన్ని, ఆవగింజంత విశ్వాసం ఉంచుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఆవగింజ విశ్వాసం మనలో ఉండదు. 6 అడుగులు 90 కేజీలు నేను. ఆవగింజ విశ్వాసానికి గిలగిలా కొట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఆ విశ్వాసం మనం కలిగి ఉంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు మన పక్షాన ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, దేవుని మీద మన నమ్మకం ఉంచుదాం, మనసు పెడదాం. నీకు ఏ అవసరత ఉన్న అవసరతలన్నీ తీర్చే, సర్వ శరీరులకు ఆహారం ఇచ్చే, ఆకాశమును మేఘములతో కప్పే దేవుడు ఉన్నాడు. రెండవది, ఆయన సర్వలోకనాథుడు. ఆయన మించిన అధికారం లేదు, ఆయన నీ పక్షాన ఉన్నాడు. ఆ ఒక్క మాట చాలండి, సర్వలోకనాథుడు నా పక్షాన ఉన్నాడు. రాజు స్నేహితుడైపోతాడని పోయిన వారం మాట్లాడాడు కదా. సామెతల గ్రంథం 22:11 హృదయశుద్ధి కలిగి దయగలిగిన మాటలు మాట్లాడు వారికి రాజు అయిపోతాడు. నీకు స్నేహితుడు ఆయన. నువ్వు నమ్మితే చాలు. ఆయన విల్లు విరుచువాడు, యుద్ధములు మాన్పువాడు. కాబట్టి దేవుని యందు ప్రియులారా, ధైర్యం తెచ్చుకోండి. ఈ 94 నామాలు ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు రోజుకు 5 లేదా రోజుకు 2 ధ్యానించండి. పోనీ చెప్పిన ప్రసంగం అంతా మీకు లేకపోవచ్చు, సర్వసాధారణంగా యూట్యూబ్లో దొరుకుతుంది. ఏమండి, యేసుక్రీస్తు నామములు అనే ప్లేలిస్ట్లో ఉంటుంది. చూడండి, వినండి, దేవుడిని స్తుతించండి. ఏమండి, దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తారు. దేవుడు మనల్ని విజయం ఇస్తారు, ఆశీర్వదిస్తారు. అనేకుల ఎదుట మనలను ఆయన నిలబెట్టి మహిమ పొందుతారు ఆయన. ఎందుకంటే ఆయన దేవుడని భూలోక నివాసులు, భూదిగంత వాసులు అందరూ తెలుసుకునేటట్లు ఒక్క మాట మీరు మీ గుండెల మీద రాసుకోండి, మా దేవుడు మా దేవుడే. అక్కడ ఉన్న మాట భలే పౌరుషం వచ్చేద్దండి. దేవుడు మా దేవుడే మమ్మల్ని ఆశీర్వదించేస్తాడు. అది ఒక విజయవాడలో ఒక ఆటో మీద చూశానండి, ఆ పేరు భలే సంతోషం వచ్చేసింది నాకు. ఈవిడ కూడా ఉంది అప్పుడు. మా దేవుడు మా దేవుడే మమ్మల్ని ఆశీర్వదించడం రాశాడు ఆటో మీద. చదివిన వాళ్ళు అందరికీ ఎంత ధైర్యం వచ్చేద్దండి. అది గుండెల మీద పెట్టుకుందాం. మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, శపించే దేవుడు కాదు, దాటిపోయే దేవుడు కాదు. దేవుని యందు ప్రియమైన వారులారా, ఈ వాక్యాలు దేవుడు మనల్ని జ్ఞాపకంలో ఉంచునుగాక, మన మదిలో ఉంచునుగాక. ఆయన కృప మనకు తోడుగా ఉండునుగాక.
దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అర్థమైన వారందరూ ఈ 3 నామముల కొరకే, ఈ 3 గుణాతిశయముల కొరకే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామమ్మా. సర్వ శరీరులకు ఆహారం ఇచ్చే దేవుడు, స్తోత్రం, 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 స్తోత్రం. సర్వలోకనాథుడు, స్తోత్రం, 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 స్తోత్రం. విల్లు విరుచువాడు ఆయనే, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.